మీ రైటింగ్ ప్యాడ్ ఉంది, మీ చైర్ ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మీ డ్రాఫ్టర్ ఉంది, డ్రాఫ్టర్కి కూడా ఒక సంచి ఉంటుంది, అది కూడా మీరు వదిలిపెట్టరు, అందులో దూరిందేమో అని చూస్తారు. ఐ రైట్? ఆ రాత్రి మీరు ఎలా ప్రశాంతంగా పడుకుంటారు? ఇంట్లో సామాన్ అంతా బయటేసి, ఎక్కడ పాము లేదని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాతనే పడుకుంటారు మీరు. ఎస్ ఆర్ నో? ఏదైనా ఒక చిన్న ప్లేస్ని వెతకకుండా వదిలేస్తారా? వదలరు. 3 గదుల్లో పాము లేదు అని చెప్పాలంటే 3 గదుల్లో ప్రతి మూల వెతకాలి. ఎస్ ఆర్ నో? 3 గదుల్లో మొత్తం వెతికిన తర్వాత ఇక వెతకని ప్లేస్ అంటూ మిగిలినప్పుడు పాము లేదనుకొని అప్పుడు మీరు ఊపిరి పీల్చుకుంటారు. అయినా ఓ చిన్న అనుమానం ఎక్కడో ఉంటుంది, మధ్య మధ్యలో లేచి చూస్తుంటారు, అలారం అక్కర్లేదు ఆ రోజు రాత్రి మీకు. రైట్? ఒకవేళ ఆ పాము ఏలూరు పట్టణం మొత్తంలో లేదంటే ఎంత వెతకాలి? లేదని చెప్పాలంటే ఎంత వెతకాలి? ఏలూరు మొత్తం వెతకాలి. ఒకవేళ చెట్టు ఎక్కగలిగే పాము అయితే చెట్లన్నీ వెతకాలి, చెట్లు తొర్రలు కూడా వెతకాలి. అప్పుడు కానీ లేదని, ఒకవేళ ఆ పాము 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పాలంటే ఎంత వెతకాలి? జస్ట్ ఇమాజిన్. కష్టమవుతుందా, సులభంగా ఉందా? నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతి మూల మీకు తెలుసా? అంతా వెతికేసిన తర్వాత ఒకవేళ సముద్రంలోకి వెళ్ళిందేమో చూడాలి. ఐ రైట్? అప్పుడే లేదనే స్టేట్మెంట్ మీరు ఖచ్చితంగా సైంటిఫిక్గా చెప్పగలరు. ఎందుకంటే మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తారు కదా, అన్నీ మీకు రుజువులు ఉంటేనే కదా మాట్లాడతారు. మీరు చాలా లాజికల్ కదా. ఒకవేళ ఈ భారతదేశం అంతట్లో అట్లాంటి పాము లేదని చెప్పాలంటే మీరు ఎంత రీసెర్చ్ చేయాలి? మీ పరిశోధన పరిధి ఎంత పెరుగుతుంది? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ యువర్ రీసెర్చ్? ఇస్ ఇట్ డిఫికల్ట్ ఆర్ నాట్? ఒకవేళ ఈ హోల్ యూనివర్స్లో అలాంటి పాము లేదని చెప్పాలంటే యూనివర్స్లో ఉన్న ప్రతి గ్రహాన్ని, ప్రతి స్టార్ని వెతకాలి. రైట్? am I రైట్? యూనివర్స్లో బై ద వే ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని స్టార్స్ ఉన్నాయో కూడా తెలియకుండా అన్ని స్టార్స్ని ఎలా వెతుకుతావు? అట్లీస్ట్ మనకు తెలిసి 10⁻25 × 10⁻25 స్టార్స్ ఉన్నాయి. ఒకటి పక్కన ఒక సున్నా పెడితే 10, 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, 4 సున్నాలు పెడితే 10,000. అవునా? 5 సున్నాలు పెడితే 1,00,000, 7 సున్నాలు పెడితే 1,00,00,000. అంతేనా? 15 సున్నాలు పెడితే ఎంత అంటే మీరు చెప్పలేరు. 50 సున్నాలు పెడితే అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ ముద్దల్లాగా, గ్రూప్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. దాన్ని గ్యాలక్సీ అంటాం. మనం ఉంటున్న గ్యాలక్సీని మిల్కీవే గ్యాలక్సీ అంటాం. మీకు తెలుసా, ఒక గ్యాలక్సీలో 200 మిలియన్ స్టార్స్ ఉంటే, అంటే 2,000 లక్షల స్టార్స్ ఉంటే, అంటే కనీసం 20 కోట్ల స్టార్స్ ఉంటే, ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మీ జీవితం సరిపోదు. కెన్ యూ సెర్చ్ ద హోల్ యూనివర్స్? యూ కాంట్. నా ఇప్పుడు లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్. నా ఇప్పుడు దేవుడు లేడు అనే స్టేట్మెంట్ ఇవ్వాలంటే నేను యూనివర్స్ మొత్తం వెతకాలి.
చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు లేడనే స్టేట్మెంట్ చాలా హేతుబద్ధమైంది. అందుకని దేవుడు లేడని చెప్పుకునే వాళ్ళు ఏమని డైలాగ్ పెట్టుకున్నారు, ఏం పెట్టుకున్నారు హెడ్డింగ్? హేతువాదులు అని పెట్టుకున్నారు, రేషనలిస్ట్ అని పెట్టుకున్నారు. అప్పుడప్పుడు టీవీ 9లో లేకపోతే సాక్షి టీవీలో మీకు పెద్ద పెద్ద టెలివిజన్ ఛానల్స్లో మీకు బాబు గోగినేని అని లేకపోతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళతో మేము కూర్చున్నాం. దేవుడు లేడు అనడానికి వాళ్ళ దగ్గర నిదర్శనాలు, రుజువులు లేవు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైనటువంటి స్టేట్మెంట్ నిరూపించడానికి ఏంటంటే దేవుడు లేడు అని చెప్పడం. ఒక పలానా రకం పాము ప్రపంచంలో లేదని చెప్పడమే ఎంత కష్టమైతే దేవుడు లేడు అని చెప్పడం చాలా కష్టమైన పని. అందుకని వాళ్ళు హేతువాదులు కాదు. రాష్ట్ర హేతువాద సంఘం, అప్పటికి ఇంకా తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు. రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడిని ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు విజయవాడ బ్రాహ్మణ వీధిలో 2005 డిసెంబర్లో నేను ఒక ప్రశ్న అడిగాను. ఆయన బైబిల్ మీద చాలా పుస్తకాలు రాశారట, 5 పుస్తకాలు, విమర్శన గ్రంథాలు. సరే, ఆయన ఏదో 4 ప్రశ్నలు అడిగిన తర్వాత జవాబులు చెప్పిన తర్వాత సమయం అయిపోతుంది సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అన్నాను నేను. మీరు దేవుడు లేడంటారు కదా, హేతువాదులు కదా, మీరు హేతువునే నమ్ముకొని బ్రతుకుతున్నారు కదా, మీకు లాజిక్ చాలా ఎక్కువ కదా, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. హేతు అంటే ఏంటి సార్ అని అడిగాను నేను. ఆయన 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. ఆయన రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడు, గోదావరి బెల్ట్ నుంచే వచ్చాడు. సరే సార్, నేను 2వ ప్రశ్న అడుగుతాను, హేతువు పదార్థమా పదార్థం కాదా అని అడిగాను. పదార్థమే అన్నాడు ఆయన. మరి నాకు కనపడదేంటి, దాని రంగు ఏంటి, రుచి ఏంటి, వాసన ఏంటి అని అడిగాను. హేతువాదులకి కనీసం హేతు ఏంటో తెలియదు. వాళ్ళు దేవుడు లేడని ఎలా చెప్పగలరు? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు లేడని అనుకోవడము చాలా లాజికల్ అని అనుకుంటాం. అంతకంటే ఇల్లాజికల్ స్టేట్మెంట్, ఇల్లాజికల్ ఐడియా లేనే లేదు. అందుకనే 3000 సంవత్సరాల క్రితం బైబిల్లో దావీదు ఈ మాట అన్నాడు, దేవుడు లేడని ఓ లాజిక్ లేనోడు అనుకుంటాడు అన్నాడు, బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అన్నాడు. ఓ పల్లెటూరోడు ఎండాకాలం పక్కూరికి వెళ్ళి పనిచేసి మధ్యలో ఇంటికి వెళ్తున్నాడట. ఎండ బాగుంది, పైన ఓ చెట్టు కింద తుండుగుడ్డ వేసుకొని తువ్వాలు వేసుకొని పడుకున్నాడు. అలా పడుకొని పైకి చూడంగానే చెట్టు చాలా పెద్దది, పొడుగ్గా ఉంది చెట్టు. పైన చూస్తే అది ఒక్కల చెట్టు. ఒక్కలు తెలుసు కదా, ఈ చెట్టులాగా ఉంటుంది, కానీ తాటి చెట్టు అంత పొడుగు ఉంటుంది. నా కాసేపటికి ఇట్లా పక్కకు చూసేటప్పటికి దూరంగా ఓ పుచ్చకాయల తోట కనపడింది, పెద్ద పెద్ద పుచ్చకాయలు, తీగలు. అనుకున్నాడంట, దేవుడికి బుద్ధి లేదురా అనుకున్నాడంట. అంత పెద్ద చెట్టు ఏంటి, అంత చిన్న వక్క ఏంటి, ఇంత పెద్ద కాయ ఏంటి, అంత చిన్న తీగ ఏంటి, నేనైతేనా పెద్ద చెట్టుకు పెద్ద కాయలు, చిన్న చెట్టుకి చిన్న కాయలు పెట్టేవాడిని అనుకున్నాడంట. ఇలా ఆలోచిస్తుండగానే పైనుంచి ఒక వక్క తెగి వాడి నెత్తిన పడిందంట, ఒక వక్క. అప్పుడు వెలిగిందంట వాడికి, ఒకవేళ వక్క కిందుండి పుచ్చకాయ పైన ఉంటే ఎలా ఉండేదో. చాలాసార్లు తాతకి దగ్గులు నేర్పిద్దాం అనుకుంటాం మనం అనుకుంటాం దేవుడు లేడనుకోవడం చాలా గొప్ప తెలివితేటలు అనుకుంటాం మనం. అందుకని రోమాపత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడిన మరొక మాట ఏంటంటే, దేవుణ్ణి తృణీకరించి దేవునిగా మహిమపరచకుండా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా, ఆయన్ని వర్షిప్ చేయకుండా వాళ్ళు అనుకున్నారంట మేము చాలా గొప్పోళ్ళం అయిపోయాం, చాలా తెలివిగల్లోళ్ళం అనుకున్నారంట. కానీ వాళ్ళు అవివేకులయ్యారట. The most unwise and the foolish thought in the world is this, to think that there is no God. దేవుడు లేడు అనుకోవడమే
అత్యంత బుద్ధిహీనమైనటువంటి పని. ఇలాంటి ఒక సభలో ఒక కుర్రాడు లేచి దేవుడి గురించినటువంటి చర్చ జరుగుతూ ఉంటే, ఓ ముసలాయన అప్పుడే దేవుడి గురించి చెప్పి కూర్చుంటే కుర్రాడు లెగిచి, నీకు బుద్ధి లేదన్నాడట పెద్ద ఆయన్ని. ఎందుకు లేదు అన్నాడు పెద్ద ఆయన. ఎందుకు లేదా నాకు బుద్ధి అని తన జోబులో ఉన్న సెల్ ఫోన్ బయటికి తీసి అందరికీ చూపించాడు. ఇది అందరికీ కనపడుతుందా అని అడిగాడు. అందరూ ఎస్ అన్నారు. దేవుడు నాకు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడు అని కూర్చున్నాడు. పెద్ద ఆయన మళ్ళీ లేచాడు. లేచి, నీకు ఇప్పుడు నిజంగా బుద్ధి లేదని నాకు అర్థమైంది అన్నాడు. ఏమిటది, అదెట్లాగా అన్నాడు కుర్రాడు. అప్పుడు పెద్ద ఆయన అన్నాడంట, సెల్ ఫోన్ కనపడుతుందా అని అడిగావు, సెల్ ఫోన్ ఉందని అందరు నమ్మారు, దేవుడు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడన్నావు, నీ బుద్ధి కూడా నాకు కనపడట్లేదు కాబట్టి నీకు బుద్ధి లేదన్నాడంట ఆయన. నా రియాలిటీ గురించి మనం కొంత తెలుసుకోవాలి. దేవుడి గురించి తెలుసుకోవాలన్నప్పుడు రియాలిటీలో రకరకాల రియాలిటీస్ ఉంటాయి. వాస్తవం, రియాలిటీ అంటే వాస్తవం అంటే ఉనికిలో ఉన్నదాన్ని వాస్తవం అంటాం, లేనిదాన్ని అవాస్తవం అంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక భ్రమలో మనం ఉంటాం. ఏంటంటే కంటికి కనిపించేదే రియాలిటీ అని మనం అనుకుంటాం. అదొక పెద్ద భ్రమ. సీన్ రియాలిటీ ఉంది, అన్సీన్ రియాలిటీ కూడా ఉంది. యాటమ్ని ఎవరైనా ఎప్పుడైనా చూసారా? కానీ యాటమ్ బాంబ్ ఎఫెక్ట్ని చూసాము, హిరోషిమా, నాగసాకి. ఎందుకు యాటమ్ని చూడలేకపోతున్నాం? అంత మాత్రం చేత యాటమ్ వాస్తవం కాదా? యాటమ్స్, ఎలక్ట్రానిక్స్ అనేవి లేకపోతే ఈరోజు ల్యాప్టాపే ఉండేది కాదు, సెల్ ఫోనే ఉండేది కాదు, ఎలక్ట్రానిక్సే ఉండేవి కాదు. కొన్ని రియాలిటీస్ని మనం చూడలేం, బట్ స్టిల్ దే ఎగ్జిస్ట్. అవి ఉన్నాయి ఉనికిలో. ఇది ప్రాథమిక సత్యం, రియాలిటీ గురించినటువంటి రియాలిటీ ఇది. కొన్ని రియాలిటీస్ ఉంటాయి, అవి కేవలం భౌతికమైనవి కాదు, భౌతిక తత్వం లేనివి, భౌతిక పదార్థం కానివి కూడా ఉంటాయి. ఉదాహరణకి, మీ అమ్మ ఎంత రియలో మీ అమ్మగారి ప్రేమ అంత రియల్. ఒప్పుకుంటారా? ఎవరైనా చెప్తారా మా అమ్మ ప్రేమ రియల్ కాదని? చేయెత్తుతారా ఎవరైనా? ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? అలాంటి స్టార్ మహిళ కానీ, అలాంటి మగధీర కానీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నో. నువ్వు చెయ్యెత్తలేనంత రియాలిటీ మీ మమ్మీ లవ్. కానీ నేను నిన్ను అడిగాను అనుకోండి సైంటిఫిక్గా, మీ మమ్మీ లవ్ కలర్ ఏంటని, కెన్ యూ టెల్ మీ? పోనీ మీ మమ్మీ లవ్ వెయిట్ ఎంత, ఎన్ని కేజీలు అని అడిగితే చెప్పగలరా? నో, యూ కాంట్. ఎందుకు చెప్పలేరు? అది పదార్థానికి సంబంధించింది కాదు. పదార్థానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని మనం పంచేంద్రియాల ద్వారా అనుభవిస్తాం, తెలుసుకుంటాం, 5 సెన్సెస్ ద్వారా. కానీ కొన్నిటిని 5 సెన్సెస్ ద్వారా తెలుసుకోలేం. మీ మమ్మీ లవ్ కూడా అలాంటిదే. సపోజ్ ఇఫ్ గాడ్ ఈజ్ ఎ రియాలిటీ ఆఫ్ ఫిజిక్స్, మనం ఫిజికల్గా దేవుణ్ణి తెలుసుకోవచ్చు, తాకి చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు, ఆయన రంగు ఏంటో తెలుసుకోవచ్చు, ఆయన షేప్ ఏంటో తెలుసుకోవచ్చు, హైట్ ఏంటో వెయిట్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. సపోజ్ దేవుడు అన్సీన్ రియాలిటీ అయితే ఎఫెక్ట్స్ మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి దేవుడిని నాకు చూపించు అప్పుడే నేను నమ్ముతానని అనడానికి వీలు లేదు. యాటమ్ కనపట్లేదు కాబట్టి యాటమ్ బాంబు పేలినప్పుడు అక్కడే ఉంటాను, చూసిగా నమ్మనంటే నువ్వు ఉండవు.
తెలుసుకోవడానికి. కొన్ని అనుభవించి తెలుసుకోలేం, కొన్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలి. సైనైడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఒక్క స్ట్రోక్ కూడా పేపర్ మీద రాయలేకపోయారు చచ్చిపోకముందు. సైనైడ్ లేదా? అలాగనే సైనైడ్ విషయం కాదా? అన్నీ అనుభవించి తెలుసుకోలేవు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తెలుసుకుంటావు. ఈరోజు దేవుణ్ణి కూడా ఇక్కడ నేను ఒక అద్భుతాలు చేసి కుంటోళ్ళని లేపట్లా, గుడ్డోళ్ళ కళ్ళు తెరవట్లా, కానీ మీ గుడితనాన్ని మాత్రం ఈరోజు తెరుస్తా. థింక్ అబౌట్ గాడ్. ఈరోజు జనరేషన్తో సమస్య ఏంటంటే ఫీలింగ్ ఎక్కువ, థింకింగ్ తక్కువ. అందుకనే ఫీల్ మై లవ్ అన్నారు కానీ థింక్ మై లవ్ అనలేదు. నువ్వు ఫీల్ అయ్యి చివరికి ఆ ఫీలింగ్ ఫ్యాక్ట్ కాదని తెలుసుకుంటేడికి మోసపోతావు. ఆత్మహత్య చేసుకునే సమయానికి నీకు దిమాగ్ పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది. మనం అందుకనే దిల్సే అని రాసుకుంటాం కానీ దిమాగ్సే అని రాసుకోము. ఈరోజు దిల్ మంచిదే, ఫీలింగ్ కూడా మంచిదే, కానీ థింకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు గాడ్ ఈజ్ అ ఫీలింగ్. గాంధీజీ అన్నట్టుగా ఎవరికి ఏం తోచితే అది వాళ్ళకి దేవుడు. హైదరాబాద్లో ఒకసారి చాలామంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. హైదరాబాద్లో కొంచెం పాష్గా ఉంటారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, చాలా హైఫై కాలేజ్ నుంచి వచ్చారు. ఇదే సబ్జెక్ట్ డీల్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ 15 years బ్యాక్. సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత, క్వశ్చన్స్కి తావు ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి గబగబా వచ్చింది, వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి వచ్చి నా చేతిలో నుంచి మైక్ తీసుకుంది. మైక్ ఇస్తారా సార్ అంది. సరే ఇచ్చాను మైక్. సార్ చాలా విషయాలు చెప్పారు, కానీ నా అభిప్రాయం ఒకటే, దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడనుకుంటే లేడు, ఇట్స్ జస్ట్ ఎ ఫీలింగ్ అని మైక్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. గంట సేపు నేను చెప్పిన లెక్చర్ని ఒకటే ఒక మాటలో, జస్ట్ ఫీలింగ్. అమ్మాయి ఇంకా కూర్చోలేదు, ఎందుకంటే వెనక సీట్లో కూర్చోవాలి. ఆమె ఇంకా నడుస్తూనే ఉంది. నేను మైక్లో ఇలా అన్నాను, కెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ అన్నాను. అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. అడగండి అంది. మీరేం అనుకోకూడదు అన్నాను. అనుకుని అడగండి అంది. మీరు అమ్మాయా అబ్బాయా అని అడిగాను నేను. అదేంటి అలా అడుగుతున్నారు అంది. చెప్పండి అన్నాను. అఫ్కోర్స్ నేను అమ్మాయిని అంది. కాదు మీరు అబ్బాయి అని నా ఫీలింగ్ అన్నాను. ఒకవేళ నేను మీరు అబ్బాయి అని ఫీల్ అయితే మీరు అబ్బాయి అయిపోతారా అని అడిగాను. మీకేమో మీరు అమ్మాయి అన్న ఫీలింగ్, నాకేమో మీరు అబ్బాయి ఏమో అన్న ఫీలింగ్. ఈ రెండు ఫీలింగ్లలో ఏది కరెక్టో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యాక్ట్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడి గురించి చాలామందికి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవాలి. నువ్వు దేవుడు లేడు అని ఫీల్ అయినంత మాత్రాన ఒకవేళ నిజంగా ఆయన అక్కడ ఉంటే లేకుండా పోడు. నువ్వు దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయినంత మాత్రాన ఒకవేళ నిజంగా ఆయన అక్కడ లేకపోతే ఆయన అక్కడికి వచ్చాడు. బయట ఉన్న వాస్తవాన్ని బట్టి నా ఫీలింగ్ని మార్చుకోవాలి తప్ప నా ఫీలింగ్ని బట్టి ఫ్యాక్ట్ మారదు. అందుకని ఈరోజు మీరు ఫీలింగ్తో కంటే కాస్త థింకింగ్తో ఎక్కువ ఇక్కడ కూర్చుంటారని నేను నమ్ముతున్నాను. యూజ్ యువర్ బ్రెయిన్స్, యూజ్ యువర్ కామన్ సెన్సెస్. నౌ అవర్ జర్నీ స్టార్ట్స్. యూనివర్స్ని మొత్తం వెతికితే కానీ దేవుడు లేడనే స్టేట్మెంట్ ఇవ్వలేను. నాసా వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఈరోజు ప్రపంచాన్ని మేము స్టడీ చేసింది కేవలం 1% అంటున్నారు. ఒకవేళ నాసా వాడు ప్రపంచాన్ని తెలుసుకుంది 1% అయితే నీకు తెలిసింది ఎంత?
ప్రపంచం అంతా నువ్వెప్పుడుకి తెలుసుకోవాలి, దేవుడిని ఎప్పుడుకి తెలుసుకోవాలి? ఈ లోపు పోతావు, అప్పుడు తప్పకుండా తెలుసుకుంటావు, అప్పటికే కొంపలు అంటుకుపోతాయి. అందుకనే నువ్వు ఇంకా 70 ఏళ్లలో 60 ఏళ్లలో పోకముందే దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకని బైబిల్ ఎంత మంచి సజెషన్స్ ఇస్తుంది, ఎంత మంచి ఆజ్ఞలు ఇస్తుంది, ఎంత మంచి విజ్డమ్ సేయింగ్స్ ఇస్తుంది, జ్ఞాన సూక్తులు చెప్తుంది. వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ రిమెంబర్ యువర్ క్రియేటర్. వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ రిమెంబర్ యువర్ క్రియేటర్. నువ్వు ఇంకా యవనస్తుడిగా బాలుడిగా ఉండగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇట్స్ గుడ్ ఫర్ యూ. జర్మన్ టిటోవ్, రష్యన్ కాస్మోనాట్, ఈ ప్రపంచంలో అంతరిక్షంలో తిరిగేటువంటి ఒక అంతరిక్ష శాస్త్రజ్ఞుడు. జర్మన్ టిటోవ్ నాస్తికుడు. జర్మన్ టిటోవ్ 1960s అంతరిక్షంలోకి వెళ్ళి స్పేస్ షిప్లో భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చాడు. భూమి చుట్టూ రౌండ్స్ వేసి వచ్చాడు. అదొక పెద్ద ఎక్స్పెడిషన్ ఆ రోజుల్లో, పెద్ద అచీవ్మెంట్ ఆ రోజుల్లో. ఆయన కిందికి వచ్చేసిన తర్వాత కొంతకాలానికి ఒక సైన్స్ ఫెయిర్ జరిగింది. ఈ సైన్స్ కాంగ్రెస్లో సమావేశంలో సైంటిస్టులు అందరూ మీట్ అయ్యారు. జర్మన్ టిటోవ్ మాట్లాడుతున్నాడు. ఆయన వంతు వచ్చింది. జర్మన్ టిటోవ్ నాస్తికుడు కాబట్టి చాలా వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు. నేను అంతరిక్షంకి వెళ్ళాను, అంతరిక్షం అంతా తిరిగాను, కానీ నాకు దేవుడు ఎక్కడ కనిపించలేదన్నాడు జర్మన్ టిటోవ్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆస్తికుడైన దేవుణ్ణి నమ్మే సైంటిస్ట్ లేచి, టిటోవ్ కెన్ ఐ సే సంథింగ్ అన్నాడు. చెప్పు అన్నాడు టిటోవ్, ఈ రష్యన్ కాస్మోనాట్. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అంతరిక్షంకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూడలేదన్నావు కదా, ఎక్కడ కనపడలేదన్నావు కదా, ఒకవేళ బహుశా ఈ ఐడియా వర్కౌట్ అవుద్దేమో చూడు. నువ్వు అంతరిక్షంకి వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేస్తావంటే, నీ వెనక సిలిండర్ ఉంటుంది కదా, నీ స్పేస్ సూట్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి అలా పీకేసి చూడు, దేవుడు కనపడతాడు అనుకుంటా అన్నాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు చచ్చాక దేవుడు ఎలాగూ కనపడతాడు, కానీ బతుకున్నప్పుడే దేవుడు కనపడితే మంచిది నీకు. ఇట్స్ గుడ్ ఫర్ యూ. అందుకనే మనం ఇంత శ్రమ తీసుకుంటున్నాం థియాలజీ చదవడానికి. ఈజ్ దేర్ ప్రూఫ్? ఈరోజు లాజికల్గా సైంటిఫికల్గా చెప్పగలమా, ఇంటెలిజెంట్గా చెప్పగలమా దేవుడు ఉన్నాడని? ఒకవేళ ఉంటే ఆయనతో కనెక్ట్ అవ్వగలమా? కనీసం 4 ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. యూనివర్స్ యొక్క ఆరిజిన్స్ని మనం చూసినప్పుడు, సైన్స్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, లాజిక్ని కామన్ సెన్స్ని ఉపయోగించినప్పుడు, గుండెల్లో ఉన్నటువంటి మన నైతిక విలువల్ని గురించి మనం ప్రశ్నించుకున్నప్పుడు, దేవుని గురించి తప్పకుండా మనం తెలుసుకోగలం. డార్విన్ ఏమన్నాడంటే, లేదు దేవుడు లేడు అని ఆయన చెప్పలేదు స్టేట్మెంట్, కానీ లేడు అనడానికి పునాదులు వేశాడు. ఈ ప్రపంచం తనంతట తానే ఉనికిలోకి వచ్చేసింది అన్నాడు డార్విన్. మనంతట మనమే వచ్చేసాము అని అన్నాడు. మీకు ఒక సింపుల్ సైన్స్ ఈరోజు చెప్తాను. సైన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను డార్వినిజం ఎంత అన్సైంటిఫిక్ నేను మీకు 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం చాలామంది 10th క్లాస్లోపే సైన్స్ చదువుతాం. అక్కడ దాకా ఆర్ట్స్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ లేడు. మనము ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది సైన్సే తీసుకుంటారు. ఎందుకంటే మనకి శ్రీ చైతన్యలో లేకపోతే నారాయణలో మనకి ఆర్ట్స్ లేదు కాబట్టి, మనకి మిగిలిన ఆ కాలేజీలే కాబట్టి మన దరిద్రం. కనుక మనం అక్కడే సైన్స్లోనే మనం పడి సచ్చాం. భారతదేశానికి ఈరోజు ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ అంతా మీరు రాస్తే ఒక్క అబ్దుల్ కలాం తప్ప సైన్స్ నుంచి వచ్చినాడు ఒక్కడు కూడా లేడు. ఆర్ట్స్ అంటే ప్రపంచానికి నాయకులను ఇచ్చేది. అందుకని ఈరోజు నాయకత్వ సంక్షోభం మనకి, ఎందుకంటే అందరం సైన్స్ తీసుకోవడం మొదలు పెట్టాం కాబట్టి. కానీ అంతకంటే గొప్ప ట్రాజడీ ఏంటంటే మీకు సైన్స్ రాదు. సైన్స్లో మీకు 10/10 వస్తాయి, కానీ మీకు సైన్స్ రాదు.
సైన్స్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. మొదట ఊహ ఉంటుంది, దాన్ని ప్రతిపాదన అంటాం, హైపోథసిస్ అంటాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది, పరిశీలిస్తాం. మన పంచేంద్రియాలతో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత థియరీ ఉంటుంది, థియరీ పేపర్ మీద పెడతాం. అది ఎస్ అవ్వచ్చు, రేపొద్దున నో కూడా అవ్వచ్చు. ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైంలో స్టీఫెన్ హాకింగ్స్ థియరీ గురించి రాస్తూ ఏమన్నాడంటే, థియరీలు ఈరోజు ఉండొచ్చు, రేపు వీగిపోవచ్చు. థియరీ కానీ తాను చెప్పిన విషయాల్ని నెరవేర్చలేకపోతే ఆ థియరీని సైన్స్లో కొట్టివేస్తామని అన్నాడు. యూనివర్స్ ఎప్పుడు నిశ్చలంగానే ఉందని నమ్మారు ఒకప్పుడు, దాన్ని స్టడీ స్టేట్ థియరీ అన్నారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చి అలా నిశ్చలంగా లేదు, యూనివర్స్ ఎప్పుడు మారుతూనే ఉంది, అది రిలేటివ్గా ఉంది. ఇక్కడ టైం ఒకలా ఉంటుంది, బయటికి వెళ్తే టైం ఒకలా ఉంటుంది, ఇక్కడ స్పీడ్ ఒకలాగా ఉంటుంది, అక్కడ స్పీడ్ ఇంకోలాగా ఉంటుంది, ఇక్కడ గ్రావిటీ ఒకలాగా ఉంటుంది, అక్కడికి వెళ్తే గ్రావిటీ మారుతుంది అని చెప్పిన తర్వాత స్టడీ స్టేట్ థియరీని కొట్టివేయడం జరిగింది. థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చిన తర్వాత థియరీస్ నిలబడవు. మరి సైన్స్లో ఏం నిలబడుతుంది? లా నిలబడుతుంది. లా అంటే థియరీని ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని లాగా యాక్సెప్ట్ చేస్తారు సైంటిస్ట్ కమ్యూనిటీస్లో. ఒకసారి లాగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఎవడు తీసివేయడానికి వీల్లేదు, కొట్టేయడానికి వీల్లేదు, కాదనడానికి వీల్లేదు. ఐజాక్ న్యూటన్ మోషన్ లాస్ మనకు తెలుసు, లా ఆఫ్ గ్రావిటీ మనకు తెలుసు, తెలుగులో నియమం అంటాం. కాబట్టి సిద్ధాంతం కంటే నియమం ఉత్తమమైనది. సిద్ధాంతాన్ని కూడా నియమంతో కొట్టివేయచ్చు, కానీ నియమాన్ని సిద్ధాంతంతో కొట్టివేయడానికి వీల్లేదు. అందుకని మీరు పరమాణువు ఎలా ఉంది అనేది థియరీస్ చదువుతారు. బోర్స్ అటామిక్ థియరీ, రూథర్ఫర్డ్స్ అటామిక్ థియరీ. బట్ థియరీ చదవంగానే చిన్న పేర ఒకటి ఉంటుంది కింద, బోర్స్ పరమాణువు సిద్ధాంతాన్ని రాసి అందులోని లోపాలను రాయము. 8 మార్కుల క్వశ్చన్. ఎందుకు థియరీలో లోపాలున్నాయి? బోర్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ గుండ్రంగా తిరుగుతుందని చెప్తే రూథర్ఫర్డ్ కాదని అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు. రూథర్ఫర్డ్ ఏమన్నాడంటే కోడిగుడ్డాకారంలో ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది అని ఆయన ఒక కొత్త థియరీ తీసుకొస్తే అందులో మళ్ళీ బోర్ లోపాలు ఎత్తి చూపించాడు. కాబట్టి ఇద్దరు థియరీలు రాసుకొని ఇద్దరు లోపాలు చదువుకుంటాం మనం. సైన్స్ లోపభూయిష్టమైంది, కానీ మనం అదే ప్రమాణంగా తీసుకుంటాం. బట్ సైన్స్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి దాన్ని లా అన్నాం. నా ఇక్కడ ఉన్న పదజాలాన్ని జాగ్రత్తగా గమనించండి. డార్విన్ చెప్పినటువంటి థియరీని, అంటే ఎవల్యూషన్ ద్వారా మనం వచ్చాము, జీవ పరిణామం ద్వారా వచ్చామన్న దాన్ని ఈ రోజుకి కూడా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం తప్ప లా ఆఫ్ ఎవల్యూషన్ అన్నము. జీవ పరిణామ సిద్ధాంతం అంటాం తప్ప నియమం అన్నము. ఆ ఒక్క స్టేట్మెంట్, ఆ ఒక్క టైటిల్ చాలు అది ఇంకా నిరూపించబడలేదు అని చెప్పడానికి. దిస్ మై పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దెర్ ఈజ్ ఎ లా. థర్మోడైనమిక్స్లో కొన్ని లాస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, లేకపోతే పాలిటెక్నిక్, ఆటోమొబైల్స్ అండ్ మెకానికల్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫిజిక్స్ బిఎస్సి చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోస్ అంటే హీట్, అంటే ఎనర్జీ. హీట్ మార్పులు చెందుతూ ఉంటే దాన్ని డైనామిక్స్ అంటాము. సో ఎనర్జీ ఏ విధంగా మార్పులు చెందుతుందో దాన్ని స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని ఉష్ణగతిక శాస్త్రం అన్నాం, థర్మోడైనమిక్స్. నా థర్మోడైనమిక్స్లో నిరూపితమైనటువంటి లా ఏంటంటే ఎనర్జీ రోజు రోజుకి తరిగిపోతుంది తప్ప పెరగట్లేదు. అందుకనే హీట్ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళదు, హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి వస్తుంది. దాన్ని లా ఆఫ్ ఎంట్రోపీ అన్నారు టెక్నికల్గా. నా డార్విన్ గారు ఏం చెప్పారంటే ఏకకణం బహుకణమైంది అని చెప్పారు. ఆ విధంగా పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు, కోతులు, చింపాంజీలు, మనిషి వచ్చాడని చెప్పాడు. చాలా సింపుల్ లాజిక్, కామన్ సెన్స్ ఏంటంటే
ఏకకణం బహుకణం అవ్వాలంటే ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఎస్ ఆర్ నో? బయట నుంచి ఎక్స్ట్రా ఎనర్జీ రాదు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ద టోటల్ సమ్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్. ఈ ప్రపంచంలో మొత్తం అవైలబుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అండ్ ఎనర్జీ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. కొత్తగా మ్యాటర్ని సృష్టించను లేవు, అలాగని ఉన్న మ్యాటర్ని నాశనం చేయను లేవు. మరి ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? డార్విన్ జవాబు చెప్పలేకపోయాడు. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ యొక్క ప్రాసెస్, ప్రక్రియ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ సంబంధించిన ప్రక్రియకు అభిముఖంగా, ఇన్వర్స్గా, ఆపోజిట్గా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఇంపాసిబుల్. బయట నుంచి మరొకరు ఎనర్జీ ఇస్తే తప్ప, సృష్టికర్త ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి డార్విన్స్ థియరీ సైంటిఫికల్గా నిలబడదు ఈ రోజున. స్టక్ అయింది. రైట్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ యా, కింద నొక్కాలి. రైట్, ఓకే, వదిలేసి. Now I will take 3 evidences today to prove whether there is God or not. కాస్మాలజీ అంటే యూనివర్స్ యొక్క ఆరిజిన్స్ని, దాని పుట్టు పూర్వోత్తరాలని స్టడీ చేయడం. ఒకవేళ యూనివర్స్ యొక్క పుట్టు పూర్వోత్తరాలని మనం కానీ స్టడీ చేస్తే మనకు కొన్ని విషయాలు బయటపడతాయి. ఒకళ్ళ గురించి తెలియాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తాం. చూడండి, చాలా సింపుల్ లాజిక్ మీకు చెప్పి నేను అప్పుడు పాయింట్లోకి వెళ్తాను. దెర్ ఈస్ అన్ అదర్ లా ఇన్ ద సైన్స్. లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ లాగా, లా ఆఫ్ గ్రావిటీ లాగా, లాస్ ఆఫ్ మోషన్ లాగా మీరు ఇప్పుడు దాకా వినుండరు, కానీ మీరు అది ఎప్పుడు అప్లై. మధ్యలో మీరు నీళ్లు పోసి తీసేస్తే చూడండి, లోపల పెట్టేటప్పుడు ఫోటో తీసి చూడండి, దాన్ని కొలవండి, మళ్ళీ తీసి చూడండి, మధ్యలో గంట కాలిన తర్వాత సైజు కొలవండి, తప్పకుండా సైజు తగ్గిపోయి ఉంటుంది. మరి సూర్యుడు ఒక మండుచున్న అగ్నిగోళం అయితే ఆబ్వియస్లీ ఏమవ్వాలి? సూర్యుడు ష్రింక్ అవుతున్నాడు. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. అక్కడ తప్పుంది. ఒక 100 సంవత్సరాలకి, ఒక శతాబ్దానికి 0.1% ష్రింక్ అవుతున్నాడు. దాన్ని ఒకవేళ సింప్లిఫై చేస్తే మ్యాథమెటిక్స్లో గంటకు 5 అడుగులు తరిగిపోతున్నాడు. ఒక రోజున సూర్యుడు ఏమవుతాడు? మండి 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 ఏమవుతాడు? ఆరిపోతాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? సూర్యుడికి అంతం ఉందా లేదా? ఉంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కరెక్టా కాదా? కరెక్టే. హీట్ ఏమవుతుంది? ఒక రోజున 0 అయిపోతుంది. అందుకని దాన్ని సైంటిస్టులు ఏమన్నారంటే ఫిజిక్స్లో హీట్ డెత్ అన్నారు. నా అనంతము అంటే ఏంటి? అంతము లేనిది. అన్ ప్లస్ అంతము, అనంతము, ఇన్ఫైనైట్ అంటాం ఇంగ్లీష్లో. నా ఇప్పుడు ఇది తమ్ముడు కదిలించుకమ్మా. నా ఇది అనంతమైనది అని అనడానికి వీల్లేదు ఈ రోజున, ఎందుకంటే సూర్యుడు అంతరించబోతున్నాడు ఒక రోజున. సూర్యుడికి అంతం ఉంది అంటే దానికి మొదలు కూడా ఉంది, అంటే అది ఫైనైట్. ఫైనైట్ అయిన ప్రతి వస్తువు వెనక ఏముంటుందండి? కారకము. I'll give you a second evidence. మూన్ గురించి మనం ఎక్కువ స్టడీ చేయలే. పక్క దేశం వాడు స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఆదరాబాదరగా స్టడీ చేయడం మొదలు పెట్టాం మనం. ఎందుకంటే మూన్ను చూసి మనం ఏమనుకున్నామంటే మన మామ అనుకున్నాం, చందమామ అని పిలిచాం మనం. ఇంకా మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మూన్ను చూసి మనం అక్కడికి వెళ్ళాలని అనుకోలే, ఎందుకంటే మూన్ దేవుడు కాబట్టి వెళ్తే చంపేస్తాడేమో అని మనం భయపడ్డాం.
భయపడి ఏం చేసామంటే ఇక్కడ కూర్చొని చందమామ రావే, జాబిల్లి రాలే, వస్తా వస్తా గోగు పూలు కొడుతూ కోసుకొని రావే అని మనం పాటలు రాసుకున్నాం. ఈలోపు పక్కనోడు ఏమైపోయాడు, మూన్ మీదకి వెళ్ళిపోయాడు. నిజమైన దేవుణ్ణి పూజించకపోతే ఇదే సమస్య. నా ఈ మూన్ గురించి మనం స్టడీ చేస్తే ఫస్ట్ టైం మూన్ మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ టీంని పంపించారు. మీరు టెలివిజన్స్లో చూసి ఉంటారు, ఇంటర్నెట్లో చూసుంటారు, యూట్యూబ్లో వీడియోస్లో చూసి ఉంటారు. ఓ పెద్ద స్పేస్ అంటే షిప్, వ్యోమ నౌక. ఆ అంతరిక్ష నౌకలో 4 పెద్ద కాళ్ళు, దాదాపు ఈ బిల్డింగ్ రూఫ్ అంతా హైట్ ఉన్న కాళ్ళు. ఎందుకు అంత పెద్ద కాళ్ళు పెట్టారు వాళ్ళు? సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అలాంటి నౌకలో వెళ్ళలేదు వాళ్ళు, జీప్ కూడా నడిపారు అక్కడ. ఆ జీప్ నడిపినటువంటి సైంటిస్ట్, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీకి రావడం, నేను ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆ రోజుల్లో మాకు చాలా పెద్ద స్టోరీ అది. ఎందుకు ఇంత పెద్ద కాళ్ళు పెట్టారు? నాసా సైంటిస్టులు ఏమనుకున్నారంటే, యూనివర్స్ ఇన్ఫైనైట్ కదా, యూనివర్స్కి మొదలు లేదు కదా, అంతం లేదు కదా, ఈ యూనివర్స్లో డస్ట్ చాలా పేరుకుపోయి ఉంటుంది. మనము ఒకవేళ 2-3 రోజులకి ఊరు వెళ్తే కొంచెం డస్ట్ ఉంటుంది, మన ఇంట్లో వచ్చి తుడుచుకుంటాం మనం. దసరా సెలవులకి ఊరు వెళ్తే 10 రోజులు డస్ట్ ఉంటుంది కదా. అదే సమ్మర్ హాలిడేస్కి వెళ్తే 4 రోజులు డస్ట్ ఉంటుంది. వెళ్ళే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ డస్ట్ పెరుగుతూ ఉంటుంది. మూన్ పైన డస్ట్ ఎంత ఉంటుంది అని అంచనా వేశారు. చాలా పెద్దది ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, మునిగిపోతారేమో మన వాళ్ళు అని చెప్పి అన్ని పెద్ద కాళ్ళు పెట్టారు. తీరా అక్కడ దిగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మిల్లీమీటర్స్లో కూడా డస్ట్ లేదు. వాళ్ళకి ఏం అర్థమైందంటే, మూన్ ఎప్పటి నుంచి ఇక్కడ లేదు అని అర్థమైపోయింది. సో యూనివర్స్ ఈజ్ నాట్ ఇన్ఫైనైట్. ఇది అపరిమితమైంది కాదు, ఇది అనంతమైంది కాదు, ఇది పరిమితమైంది. నా లా ఆఫ్ కాజాలిటీ ప్రకారము ఇటువంటి యూనివర్స్ని మనం చూస్తే మనకేం అర్థమవుతుంది? తప్పకుండా దీని వెనక ఒక కర్త ఉండి తీరాలి. రైట్? మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ మీరు చూసారా? అవి ఏంటంటే ఒక్కొక్క చుక్క ఒక నక్షత్రపు ముద్ద, అంటే నక్షత్ర కూటమి, ద గ్రూప్ ఆఫ్ స్టార్స్. అవన్నీ కూడా ట్రావెల్ చేస్తున్నాయి. ఎలా ట్రావెల్ చేస్తున్నాయి యూనివర్స్లో అంటే, ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క రకంగా ట్రావెల్ చేస్తుంది, ఒక్కొక్క డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, 360 డిగ్రీస్ యాంగిల్స్లో ట్రావెల్ చేస్తున్నాయి. అవి మీరు ఎప్పుడైనా క్యారమ్స్ ఆడారా? అన్ని మధ్యలో పెడతారు కదా కాయిన్స్. మీరు ఒక కార్నర్ నుంచి కొడితే అవి ఎన్ని సైడ్స్కి వెళ్తాయి? 360 డిగ్రీస్లో ఏ సైడ్కైనా వెళ్తుంది, అది షాటర్ అవుతాయి. దాన్ని మీరు వీడియో తీసి రివర్స్ చేస్తే ఏమవుతుంది? అవన్నీ కూడా వచ్చి ఒక పాయింట్లో గ్యాదర్ అవుతాయి. అంతేనా? యూనివర్స్ని ఒకవేళ అలా కానీ వీడియో తీయగలిగితే, దాన్ని రివర్స్లో ప్లే చేయగలిగితే, ఈ మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ యొక్క డైరెక్షన్ అంతా మళ్ళీ వచ్చి ఒక్క చోట స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఇది సైంటిస్టులకి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు ఏ కంక్లూషన్కి వచ్చారంటే, యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, దేర్ఫోర్ యూనివర్స్ వెనక కర్త ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ డిజైన్. డిజైన్ని తీసుకుంటే కూడా దేవుడు ఉన్నాడో లేదో మనం చెప్పడానికి అద్భుతమైన అవకాశం ఉంది. డిజైన్ని చూస్తే డిజైన్ రకరకాలుగా ఉంటుంది. ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకముందు అనదర్ స్లైడ్, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ ఉంటుంది చూడండి. రైట్. డిజైన్ పలు రకాలుగా ఉంటుంది. చూడండి, యూనివర్స్లో ఉన్న డిజైన్ చూసారా? ఇది ఇజ్ ఇట్ ఎ డిజైన్ ఆర్ నాట్? ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారా? నౌ వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? గుర్తుపట్టగలరా? ఏ గ్రహం అది? భూగ్రహం. ఎలా చెప్పగలరు మీరు? చెప్పాలి. మూన్ ఉంది చుట్టూ కదా, రైట్.